అందరికీ నమస్కారం. ఈరోజు హల్లుల విభజన అనేటువంటి అంశాన్ని నేర్చుకుందాం. హల్లులను మనము వ్యంజనములను పిలుస్తాం, అలాగే ప్రాణులను కూడా మనము పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో అక్షరాల రకాలు అడిగారు. ఇందాక మనం అచ్చులు చూస్తాం, హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు చూస్తాం. ఇప్పుడు హల్లుల్లో మనకు అనేక రకాలు ఉంటాయి. ఈ హల్లుల రకాలను మనం చూసినట్లయితే క, చ, ట, త, ప, ఈ మొదటి 5 అక్షరాలని అంటే మనకి దీన్ని కవర్గా అంటాం. ఏమంటాము? కవర్గా. అలాగే దీన్ని చవర్గా అంటాం. దీన్ని మనము టవర్గా అంటాం. దీన్ని మనము కవర్గా అంటాం. దీన్ని మనము పవర్గా అంటాం. ఓకేనా? సో ఇలా ఈ కవర్గల మొదలక్షరం ఏంటంటే క అనేది పరుషం అవుతుంది. అలాగే చ, ట, త, ప ఇలాగా వర్గలో మొదటి అక్షరాలు ఏమంటారంటే పరుషాలు అంటారు. అంటే ఇక్కడ క, చ, ట, త, ప ఇక్కడ స్ట్రెస్ అయ్యేది ఒత్తిడి వస్తుంది. అలాగే తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ 3వ అక్షరం గ, జ, ద, ద, బ. వీటిని మనము సరళాలు అంటారు. ఏమంటారు? అంటే సులభంగా పలికే అక్షరాలు కాబట్టి వీటిని ఏమంటారంటే సరళాలు అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గ, జ, ద, ద, బ. ఇక్కడికి 3 అయ్యాయి. 1 అక్షరం పరుషం అంటాము, 3 అక్షరం ఏమంటాము? సరళం అంటాము. అలాగా తర్వాత 2, 4 ఉన్నాయి. ఇక్కడ 2వ అక్షరం ఈ పలకండి ఖ, ఖ, ఛ, ఝ, ఖ, ఘ, ఖ, ధ, ఫ, ధ. వీటిని మనము నొక్కి బొత్తి పలుకుతున్నాం కాబట్టి వీటిని ఏమంటారంటే వర్గయుక్తులు అని పిలుస్తారు. ఏం పిలుస్తారు? అంటే ఈ వర్గలో కఠినంగా పెద్ద అక్షరాలు ఏమిటయ్యా అంటే వీటిని వర్గయుక్తులు అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. వీటిని ఏమని పిలుస్తారట? వర్గయుక్తులు. అంటే 2, 4 అక్షరాలు ఏమని పిలుస్తారు? వర్గయుక్తులు అంటారు. తర్వాత 1 అయింది అంటే 1వలోనే ఏమంటాము మనము? అంటాము. 2వ దాన్ని వర్గయుక్తులు అంటాము, 3వ దాన్ని సరళాలు అంటాము, 4వ దాన్ని కూడా వర్గయుక్తులు అంటాము. మిగిలిన ఏమిటి? 5వది. వీటిని మనము ఞ, ఞ, న, న, మ. వీటిని మనం యాక్చువల్ పోయేటప్పుడు ముక్కు కదలాలి ముక్కు. సో వీటిని మన ముక్కు సహాయంతో పలుకుతాక వీటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. నాసిక అంటే ముక్కు. ఆ ముక్కుతో ఉచ్చరించే అక్షరాన్ని ఏమంటారంటే అనునాసికాలు అంటారు. అర్థమైంది కదండి? మళ్ళీ చెప్పండి. ఇవి పరుషాలు. అక్షరాలు అవుతాయి పరుషాలు. 2, 4 వర్గయుక్తులు, 3వది సరళాలు, 4వది అనునాసికాలు. తర్వాత యా, రా, లా, వ. వీటిని మనము అంతస్థాలు అంటాం. ఏమంటాము? అంతస్థాలు అంటాం. సే, ష, స, హ. వీటిని మనము ఊష్మాలు అని పిలుస్తాం. ఏం పిలుస్తాము? ఊష్మాలు అంటే ఊది పలుకుతూ పలికే అక్షరాన్ని ఊష్మాలు. చూడండి, స, ష, స, హ. ఇలా మనము ఊది పలుకుతాం కాబట్టి మీరు ఏమంటాం? మనము ఊష్మాలు అంటాము. అలాగే క్ష, క్షాని సంయుక్తాక్షరం ఏమంటాము? ఓకేనా? ఈ రకంగా మనకి హల్లుల విభజన ఉంటుంది అన్నమాట. ఇది బాగా ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో అదే అడిగాడు. ఇది సొంతంగా అర్థం చేసి ఇప్పుడు రాయాలి. ఓకేనా?